జాన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి. మంచి చేసిన వారికే ప్రజల మద్దతు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు జగనన్న. విలువలున్న నాయకులెవరూ కూటమిలో ఇమడలేరు. నీతి నిజాయితీ ఉన్న నాయకులంతా వైసీపీలోకే. చంద్రబాబు ఎన్ని కుట్రలు పనినా అధికారం రాదు. జగనన్నని మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన వారందరితో విలేకరుల సమావేశం. ప్రముఖులు టీవీ రావు, చందు సాంబశివరావు, వి సుబ్బారావు తదితరుల హాజరు. పవన్ కళ్యాణ్ విధానాలతో విసుగు చెంది ఇటీవల పార్టీలో చేరిన జనసేన రాష్ట్ర కోఆర్డినేటర్ వీరిశెట్టి సుబ్బారావు, గుంటూరు నగర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్, టీడీపీకి చెందిన సాజిద్ అలీ, దొంత నాగగౌడ్, అజయ్ తదితరులు తాము ఆయా పార్టీల్ని వీడి వైఎస్ఆర్సీపీలో ఎందుకు చేరామో వివరించారు. సమావేశంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా డివిజన్ల అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, మండల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూట 50 సీట్లతో ముందు గెలుస్తున్నారని చెప్పి నేను ఒక నాయకుడికి చెప్పడం జరిగింది. వాళ్ళు నాతో చెప్పిన మాట 120 సర్వేలు 130 అన్నారు. కానీ నేను 150 పైచులుగా ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో విజయం సాధిస్తారని ఒక రాష్ట్ర నాయకుడితో నేను ఛాలెంజ్ చేశాను. అలాంటి నాయకుడు కూడా నన్ను ఇంత ఇది ఉందా వీడి దగ్గర, ఇంత ఎట్లా స్ట్రాటజీ చెప్పగలిగాడు, ఎలా చేయగలిగేది, ఇంత నాకు ఎంతమంది ఫోన్లు చేసి ఆ రాష్ట్ర నాయకుడు పక్కన ఉన్న నాయకులు నన్ను పిలిచారు. నేను వెళ్ళలేదు సార్, వదిలేసా. నేను ఆ రోజు కూడా వదిలేసా. కానీ 2019 నుంచి 2024 దాకా ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఎలా నెరవేరుస్తారా మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను గమనిస్తానే వచ్చా. ఖచ్చితంగా నేను అందరికీ, నా మిత్రులకి, నా ఫ్రెండ్స్కి, నా అందరికీ చెప్పాను 2024లో నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేస్తాను, నేను వైఎస్ఆర్ పార్టీకి వస్తాను అని చెప్పి ముందుగానే చెప్పాను. కానీ ఎవరికి నేను ఇంటిమేషన్ ఇవ్వకుండా 2024లో రజనీ గారి మేడం గారి ఆశయాలు నాకు నచ్చి ఆయన వైద్య శాఖ మంత్రిగా ఏ రోజైతే ఆమె తీసుకుందో ఆమెను నిశ్చితంగా గమనిస్తా, చిలుకలూరుపేట నుంచి ఆమె పశ్చిమ నియోజకవర్గం వస్తుందని చెప్పి ముందుగానే చెప్పిన మనిషిని నేను. కానీ ఇక్కడ నాయకులు నా గురించి చెప్పరు. నా పేరు సాజిద్ అండి. 1 టౌన్ వచ్చి 2 టౌన్ వచ్చి ఎక్కడ కనుక్కున్నా కూడా ఈడు ఎలాంటోడు, ఈడేం చేస్తాడు రాజకీయాల్లో, ఏం మాట్లాడతారు అనేది అందరికీ తెలుసు. నా సఖీలు కనుక్కున్న, టీడీపీలు కలుసుకున్న అందరికీ తెలుసు. నేను ముందే అంచనా వేసి మేడం వస్తున్నారు, పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను మేడం గారి ఆధ్వర్యంలోనే నేను సీఎం గారి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని నేను కృత నిశ్చయంతో నేను చాలా శ్రమపడి మేడం గారితో మాట్లాడుకుని ఆమె ప్రోద్బలంతో ప్లస్ నా పెద్ద దీనితో ఆ ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం జరిగింది. 2024కి నేను ఏం చేస్తాను ఏంటనేది వద్దు. నా వంతు నేను పార్టీకి చాలా వరకు నేను సేవ చేయడానికి కృత నిశ్చయంతో నేను ముందుకు వచ్చాను. ఖచ్చితంగా చేస్తాను. ఒకటే సార్ నేను చెప్పేది, రైతుకి పొలంలో తెగులు పడితే ఎలా శుభ్రం చేసేస్తారో మన తెలుగుదేశంలో పార్టీ గురించి కాదు, తెలుగుదేశంలో ఈ తెగులు పట్టిన పార్టీని వైఎస్ఆర్ ప్రజలు, కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజలు అలానే తెగులు తీసేస్తారు. ప్రజారాజ్యం పార్టీలో రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, అలాగే ఆయనతో పాటు కాంగ్రెస్లో పిసి సెక్రటరీగా, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర మేధావుల విభాగం స్టేట్ కోకన్వీనర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున మేడం రజనీ గారు వైఎస్ఆర్ పార్టీలోకి నన్ను ఆహ్వానించినప్పుడు గత 2 నెలలుగా పార్టీ సెక్రటరీ రసూల్ గారు, ఇంకా పెద్దలు మల్లేశ్వర రెడ్డి గారు నన్ను తప్పకుండా పార్టీలోకి రావాలని గత 2 నెలలుగా కోరుతున్నప్పటికీ చివరిగా మేడం గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను. వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి వార్డు నాయకులు, అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా నాకు సుపరిచితము. అందరితో కూడా మంచి సత్సంబాలు కలిగి ఉన్నాను.
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వస్తే విషయాలన్నీ కూడా ఎవరికి అవకాశం సోదరు చంద్రశేఖర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ దేశ ప్రధాని అయినా కూడా ప్రజల కోసం చేసేది 2 సబ్జెక్ట్స్: అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండిట్లో ముందేది వెనకేదంటే చెప్పడం కష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకున్నది ఏంటంటే, ప్రజలు అన్నప్పుడు ఒక పిరమిడ్ లాగా తీసుకుంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ పెద్ద బేస్ ఉంటారు, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు పైన తక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి లోవర్ ఇన్కమ్ గ్రూప్ వారికి ముందు సంక్షేమ నవరత్నాలు అందేలాగా 100% ఆయన ఒక ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ మీద నిలబడి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన అనతి కాలంలోనే మనకు 2 సంవత్సరాల పాటు కరోనా విజృంభించింది. ఆ 2 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆయన హక్కున చేర్చుకొని మన ప్రాణాలందరినీ రక్షించడంలో క్వారంటైన్ సెంటర్స్ పెట్టడం కానీ, మనకు కావాల్సినటువంటి టీకాలు అందించడంలో కానీ, రకరకాలుగా అన్ని రకాలుగా ఆయన మనందరినీ కూడా సంరక్షించడం జరిగింది. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఆయన ఇచ్చిన ప్రామిస్ వెనక్కి వెళ్లకుండా అన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రాబోయే ఎలక్షన్స్ కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా ముందు కొనసాగిస్తానని ఆయన ధైర్యంగా చెప్పడం జరిగింది. ప్రజలు అనుకున్న అభివృద్ధి జరగలేదన్నటువంటి అప్పర్ ప్రైమరీ క్లాస్ వారు ఏమనుకుంటున్నారో వాటిల్లో నెక్స్ట్ ఐటమ్ అందరికీ కూడా ముందు గూడు విద్య, తర్వాత కావాల్సినవి విద్యా, వైద్యం. ఆ 2 విషయాల్లో కూడా మీరు గమనిస్తే, విద్యా విషయానికి వస్తే దాదాపుగా మనకి 50,000 పాఠశాలలు ఉంటే దాంట్లో దాదాపు 40,000 పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. ఆ 40,000 గవర్నమెంట్ పాఠశాలలో మెజారిటీ ఆఫ్ ది పాఠశాలలు మీరు చూశారు. నాడు నేడు కార్యక్రమం కింద ఎంత చక్కగా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా విద్యను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వైద్యానికి వస్తే మనకు అంతకుముందు 4-5 మెడికల్ కాలేజీలు ఉండేవి, గవర్నమెంట్ కాలేజీలు. ఇప్పుడు దాదాపుగా 39 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చే కాలేజెస్ మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. 15 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా మనకి ఇప్పుడు రాబోతున్నాయి. వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం మన మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ మేడం రజనీ గారు. దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం ప్లాన్ చేసుకుంటూ కోస్టల్ కారిడార్తో పాటు దాదాపుగా 15 పోర్ట్స్ను ఆయన డెవలప్ చేయడం జరిగింది. ఆల్రెడీ 5 పోర్ట్స్ మనకు వర్కింగ్లోకి వచ్చాయి. అనదర్ 10 పోర్ట్స్ త్వరలో వర్కింగ్లోకి రాబోతున్నాయి. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమంతో పాటుగా విద్యా, వైద్యం విభాగాల్లో కామన్ మ్యాన్కు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పట్టు వదలకుండా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటూ పరిపాలన సాగిస్తున్నటువంటి యంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలనే ఉద్దేశంతో మేడం రజనీ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. నేను సభాముఖంగా చెప్పేది ఏంటంటే, వెస్ట్ నియోజకవర్గం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నాకు ప్రజారాజ్యం పార్టీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జనసేన వాళ్ళు కానీ, ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు కానీ తెలుసు, అందరూ కూడా నాకు తెలుసు. నాయకులు, కార్యకర్తలు చాలా మటుకు అందరూ బాగా పరిచయం ఉంది. కానీ ముఖ్యంగా వెస్ట్ నియోజకవర్గం నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను. అందరినీ కలుపుకొని మేడం గారి తరఫున మేడం గారిని మళ్ళీ మనం మినిస్టర్గా చూసే వరకు విశ్రమించకుండా నా వంతు కృషి నేను తప్పకుండా అందిస్తా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు, పెద్దలు సాంబశివరావు గారికి, అలాగే టీవీరావు గారికి, ఉస్మాన్ రావు గారికి, అదేవిధంగా మేడం రజనీ గారికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. సో నా పేరు వీరశేష్ సుబ్బారావు. నేను జనసేన పార్టీకి గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా మనం కాదనుకుంటే ప్రతి విషయాన్ని మేము సపోర్ట్ చేస్తూ వర్క్ చేయడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం నుంచి జరుగుతున్న పరిణామాలని, అదేవిధంగా సీట్ల పంపిణీ జరిగిన దృశ్యాలను కూడా మీరు అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాలన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని చాలాసార్లు మేము డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మాకు ముఖ్యంగా నాకు మనోహర్ గారు చాలా అందుబాటులో ఉంటారు. ఆయనతో కూడా చాలా విషయాలు డిస్కషన్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, సీట్లు అనేది జనసేన పార్టీకి లేదు, ఓన్లీ టీడీపీ ఆడే ఆటలో జనసేన పార్టీ అనేది జస్ట్ ఒక కీల బొమ్మ మాత్రమే. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, జనసేన పార్టీలో సీట్ల కోసం ఆశించిన వ్యక్తులు 175 నియోజకవర్గాల్లో ఉండి కూడా
కనీసం 10 మందికి కూడా సీట్లు కరెక్ట్గా ఇవ్వలేదు. మేము కూడా ఒక ఆశపడ్డాం. తర్వాత జరిగిన పరిణామాలు మీకు అందరూ తెలిసిందే. అందరూ అన్నీ కూడా అట్టించి టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిపోయి సీట్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పక్క పార్టీలు అక్కడ వేరే వేరే పార్టీలు తీసుకొచ్చి వాళ్ళ సీట్లు ఇవ్వడం, అదేవిధంగా జనసేన పార్టీని జస్ట్ ఒక ఆట బొమ్మలా చూడటం జరిగింది. అదే సరే దానికి కూడా మేము సరే కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేము పెద్ద దాన్ని సపోర్ట్ చేసి మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత టీడీపీకి ఆధీనంలో వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా చూసామా, అవన్నీ పరిగణనలో తీసుకుంటే ఎక్కడ కూడా మాకు ఎలాంటి విలువ లేకుండా జరిగిపోయింది. అదేవిధంగా నేను చూసుకుంటే నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కానీ అలాగే నాకంటూ సొంత క్యాడర్ తెనాలి నియోజకవర్గంలో కూడా ఉంది. అక్కడ కానీ ఇక్కడ కానీ 2 ప్లేసుల్లో నియోజకవర్గాల్లో నేను నా సపోర్టర్స్ గురించి కానీ నా సపోర్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. ఏంటి విషయాలు ఎలా జరుగుతున్నాయి అన్నీ చూసుకుంటే ఎలాంటివి సపోర్ట్ మాకు అందలేదు. ఆ తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ పార్టీకి రాజీనామా చేసి తర్వాత మేడం రజనీ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు ప్రియతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 2 రోజుల క్రితం పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో జాయిన్ అయిన ఒక 4 రోజుల నుంచి ఒకటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ మీడియా ముఖంగా చెప్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి తగ్గ చర్యలు రాబోయే రోజుల్లో మీరు చూస్తారని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. ఒక తెనాలి నియోజకవర్గమే కాదు, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూలుకునేదే ప్రసక్తి లేదు. అన్నే కాదు, నాకున్న సపోర్టర్స్ని కానీ అదేవిధంగా మేడం రజనీ గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో దానికి తగ్గ చర్యలు ఉంటాయి. అదేవిధంగా చూస్తే మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మేము ఆయన్ని ఒక రాష్ట్ర అధ్యక్షులాగా జనసేన పార్టీ అధ్యక్షులుగా మేము చూస్తుంటే ఆయన ఇంకెవరో వ్యక్తిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులాగా చూస్తున్నారు. అదేవిధంగా మేము పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి మేము అనుకుంటుంటే ఆయన ఇంకొక వ్యక్తి ఎవరో సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో అందరూ మీకు తెలిసిన విషయం. అదేవిధంగా ఇప్పుడు ఆయన మాటల ప్రకారం ఏం జరుగుతుందంటే జనసేన పార్టీలో ఉన్న విషయాల ప్రకారం జనసేన నాయకులందరూ జెండా కూలీలాగా బతకమంటున్నారు. అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తల్ని భజన చేసుకోమంటున్నాడు. సో ఇవన్నీ నిర్ణయాలు కూడా తీసుకున్నది ఎవరు? ఆయన మా పవన్ కళ్యాణ్ గారిని పిలిచి తీసుకున్నారా లేకపోతే ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నారా? అదేవిధంగా చూస్తే మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళందరి మధ్యలో ఇక్కడ టీడీపీకి జనసేన పార్టీకి ఒక కోవర్ట్. ఆయన పార్టీలకు సంబంధం ఉండడు. అతనే ఒక లింగమనేని రమేష్ అని ఆ వ్యక్తి జనసేన పార్టీనే శాసిస్తున్నాడు. అసలు ఆ పార్టీలో ఎప్పుడైనా అతను తిరిగాడని అడుగుతున్నా ఈ రోజున. ఏ రోజు తిరిగాడు అసలు ఆ వ్యక్తి పార్టీ జెండా ఏమన్నా మూసాడా? లేకపోతే కళ్యాణ్ గారితో ఏమన్నా తిరిగి ఆయన ఏమన్నా మా పార్టీని బలోపేతం చేశారా? ఇప్పుడు కూడా ఎక్కడ కూడా కేడర్ లేకుండా పోయింది. అయినా కానీ ఆ వ్యక్తిని శాసించి పార్టీలో ఉన్న నాయకులందరినీ ఎక్కడంటే ఏదో ఒక విధంగా బయటికి పంపించాలని ప్లాన్ చేసి ప్రతి ఒక్కరిని బయటికి పంపించి అధిష్టానానికి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేసి పార్టీని నాశనం చేసిన వ్యక్తి లింగమనేని రమేష్. ఈ రోజున ఎన్నికల పక్కన పెడితే మేము తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈరోజు బయటకు వచ్చి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా పూర్తి సహకారాలు అందిస్తూ మా రజనీ గారిని రాబోయే ఎన్నికల్లో 100% మెజార్టీతో మేము గెలిపించుకోబోతున్నాం. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో రజనీ గారు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అన్ని అనాలిసిస్ చేసుకొని అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అలాగే ఆమె మంత్రి హోదాలో మరొకసారి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాము. అదేవిధంగా 175 నియోజకవర్గాలు 175 సీట్లు సాధించి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎంగా మన అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా మేము నమ్ముతున్నాము. ఇలా విధంగా చూస్తే ఇంకా మరొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఈ రోజున ఇష్టం వచ్చినట్టు మన కూటమిలో అభ్యర్థులు ఉన్న నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకసారి రాష్ట్రం అంతా తిరిగితే వాళ్ళకి తెలిసింది ఏమి అభివృద్ధి, వైద్యం కానీ విద్య కానీ ఏ విషయాలైనా కూడా ఒకసారి పరిగణలో తీసుకుని వాళ్ళు తిరిగితే తెలిసింది. అంతేగాని ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడితే ఏ ఒక్క విషయం కూడా ఎవరికి అర్థం కాదు. పోయి రాష్ట్రం మొత్తం తిరగమని చెప్పేసి కూటమిలో ఉన్న అభ్యర్థులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అదేవిధంగా
రాష్ట్రంలో 2 కూటములు ఉన్నాయి. ఒకటి ఇండియా కూటమి అంట, ఇంకోటి ఎన్డీఏ కూటమి అంట. సన్యాసి రాసుకుంటే బూడిదే రాలేదు తప్ప ఈ కూటమిల వల్ల పోయేదేం లేదు. రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లో కూటమి గెలవంతు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం మాత్రమే. జగనన్న ప్రజల్లో ఉంటాడు. అదేవిధంగా మా రజనీ గారు కూడా ప్రజల్లో ఉండి రాబోయే రోజుల్లో మంత్రిగా హోదా సాధించి రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు చేస్తారని చెప్పేసి కూడా మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మంచి చేసే ప్రభుత్వానికి, మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికి ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాంటి మంచి నాయకుడికి ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను, అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు, రిఫార్మేషన్స్ కావచ్చు, ఈ అన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంబశివరావు గారు, నేను చెప్పనవసరం లేదు, పొలిటికల్గా ఎంత సీనియర్ అనుభవం ఉంది. ఇక వారి నేపథ్యము మన గుంటూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి గొప్ప గొప్ప పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే టీవీ రావు గారు, మరి వారు ఎంతటి సీనియర్ పొలిటీషియను, ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తు, మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే వీర్శెట్టి సుబ్బారావు గారు, మరి వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఉస్మాన్ గారు మీతో మాట్లాడారు, అలాగే షాజిద్ మీతో మాట్లాడారు. కాబట్టి ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు, ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు. మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈరోజు అందరూ కూడా మరి ఈ విషయాల్ని పంచుకున్న మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి చూసినట్టయితే సీనియర్ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ మరి అడుగులు ముందుకు వేస్తున్నారంటే నేను వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారు మొదట్లో నాకు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఇంత గొప్ప పరిపాలన సంస్కరణలు కావచ్చు, ఇలాంటి రిఫార్మేషన్స్ కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ ఎప్పుడు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకురాలేదు. ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మరి ప్రతి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడే ఆ సచివాలయ సేవల్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి పాలన మనం ఎప్పుడైనా చూసామంటే ఎప్పుడూ చూడలేదు. ఒక జగనన్న ప్రభుత్వంలోనే చూసాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎప్పుడైనా చూసామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎప్పుడు ఈరోజు ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి చరిత్ర ఎవరికి కూడా లేదు. జగనన్న ప్రభుత్వంలోనే ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా వీటిని ఎవరైనా బాగు చేశారని మనం కనుక ఆలోచిస్తే ఎవరూ చేయలేదు. జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇవన్నీ కూడా జరిగినాయని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి రిఫార్మేషన్స్, జరగనటువంటి ఒక మంచి డెవలప్మెంట్స్ కావచ్చు, ఇనిషియేటివ్స్ కావచ్చు జగనన్న ప్రభుత్వంలో జరిగాయి. ఈ అన్నిటికీ కూడా మేము ఆకర్షితులమై ఇలాంటి ఒక గొప్ప పాలనకు మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి మీకు అండగా మేము ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని వాళ్ళు మెచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే మనము చూసుకున్నట్టయితే జగనన్న పాలన అంటే
పెత్తందారులకు అర్థం కాదు. జగనన్న పాలన ఏంటో వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాదని స్పష్టంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే జగనన్న పాలన ఏంటో ఈరోజు ఎన్నో కష్టాల్లో ఉండి పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక తల్లిని అడిగితే, లేదా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నటువంటి ఆ పిల్లల్ని కనుక అడిగితే జగనన్న పాలన ఏంటో, జగనన్న పాలనలో పొందినటువంటి అమ్మఒడి వల్ల వాళ్ళు చక్కటి చదువులు చదువుకోగలుగుతున్నామని ఆ పిల్లలు చెప్పే మాటల్లో, జగనన్న అమ్మఒడి వల్ల ఈరోజు పిల్లల్ని చదువులు చదివించుకోగలుగుతున్నామని ఆ తల్లి జగనన్న పాలన అంటే ఏంటో అని అమ్మఒడి పొందినటువంటి ఆ అక్క చెప్పగలుగుతుందని మేము ఇంకా ధైర్యంగా చెప్పగలుగుతాం. జగనన్న పాలన ఏంటి అని ఈరోజు రైతు భరోసా అందుతున్నటువంటి ఒక రైతన్న చెప్పగలుగుతారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ఈరోజు గ్రామాల్లో ఎంత ఉపయోగం జరుగుతుందో ఆ రైతన్నలు చెప్పగలుగుతారు. ఈరోజు రైతులకు ఏ కష్టం వచ్చినా కూడా ఒక ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఎలాంటి ఏ సమస్య వచ్చినా కూడా ఒక విపత్తులో ఆదుకునేటువంటి ప్రభుత్వం ఏది అంటే జగనన్న ప్రభుత్వం అని ఒక రైతు ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి. అంటే జగనన్న పాలన ఏంటో, జగనన్న ప్రభుత్వం వల్ల ఏం మంచి జరిగిందో ఈరోజు ఒక రైతు చెప్పగలుగుతారు. అలాగే ఆపదలో ఉండి వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక ఆరోగ్యశ్రీ పథకం ఎంత ఉపయోగపడిందో అనేటువంటి పరిస్థితిని ఒక పేదింటి ఆ జబ్బు చేసినటువంటి ఒక వ్యక్తిని అడిగితే మరి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ఉపయోగపడిందో, జగనన్న ప్రభుత్వంలో తను ఈరోజు చాలా సంతోషంగా ఈరోజు బతికి ఈరోజు తన యొక్క లైఫ్ స్టైల్ని కొనసాగించుకోగలుగుతున్నాడని మరి ఆ యొక్క పేదవాడిని అడిగితే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం వల్ల జగనన్న ప్రభుత్వంలో ఏం మంచి జరిగిందో చెప్పగలుగుతారు. ఇవన్నీ పెత్తందారులకు అర్థం కాదు. అలాగే ఈరోజు ఒక లా నేస్తం ఎంత గొప్పదో అని ఒక లా నేస్తం పొందినటువంటి ఒక లాయర్ని అడిగితే చెప్తాడు. అలానే ఒక మత్స్యకార భరోసా ఎంత గొప్పది అనేది ఈరోజు మత్స్యకారులను అడిగితే ఈరోజు చెప్తారు. ఇది జగనన్న ప్రభుత్వంలో మాకు జరిగినటువంటి మంచి, ఈరోజు మేము బాగుందామని చెప్పేటువంటి ఒక పరిస్థితి. అలాగే మనం ఏది తీసుకున్న ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు జరిగినాయి, ఎవరు ఆదుకోలేదు. ఈరోజు జగనన్న ప్రభుత్వం వల్ల ఒక చేయూత ఆసరా పథకం వల్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరింది, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పి ఆ మహిళలను అడిగితే చెప్తారు జగనన్న ప్రభుత్వం ఏంటో. ఇలా ఏ అంశంలో కూడా మనం తీసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వం ఏంటో, జగనన్న ప్రభుత్వం వల్ల ఏం మంచి జరిగిందో అని అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు చెప్పేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గొప్ప పాలన చరిత్ర గుర్తుంచుకునేటువంటి ఒక పాలనని ఈరోజు జగనన్న ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వంలో మేము భాగమై పనిచేసినందుకు అలాంటి పార్టీతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము అసోసియేట్ అయ్యి మేము గర్వంగా చెప్పగలుగుతున్నామంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషించగలిగినటువంటి విషయం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మేము ఎప్పుడూ గర్వంగా చెప్పగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా జగనన్న పాలన అంటే ఏంటి, జగనన్న పాలన వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు, రాష్ట్రంలోని ప్రజలు, అన్ని సెక్టార్స్ లో ఉన్నటువంటి ప్రజలు ఎంతగా ఈరోజు వాళ్ళకు లబ్ధి జరిగింది, ఎంతగా జగనన్న పాలన రాష్ట్రంలోని ప్రజల్లో అనేక విధాలుగా ఒక చెరగని ముద్ర వేసుకుందనేది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చెప్తారు. మనం ఎన్నడూ చూడలేదు, మనం ఎన్నడూ వినలేదు, ఇప్పుడు చూస్తున్నాం. జగనన్న పాలన వల్ల ఈరోజు అనేక రిఫార్మ్స్ ఈ రాష్ట్రంలో వచ్చాయి. ప్రజలకు ఎన్నడూ ఎప్పుడు ఊహించుకోలేనటువంటి మేలు జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం చూసినట్టయితే ఈరోజు అనేక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇక ముందు ముందు కూడా ఇవి కొనసాగించుకోవాలి. ముందు ముందు కూడా ఇలాంటి ఒక సంక్షేమాన్ని ముందు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల సంతోషం కోసం ప్రజలు బాగుండాలంటే ఇలాంటి సంక్షేమాన్ని మేము కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జగనన్న పాలనని ప్రతి ఒక్కరూ కూడా జగనన్న పాలనని హర్షించి జగనన్న పాలనకి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా చూసినట్టయితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా మరి ఎంత పెద్ద ఎత్తున మద్దతుగా ఉంటున్నారో మేమంతా సిద్ధం సభల్లో మనకు స్పష్టంగా అర్థమవుతాం. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదలకు
మంచి చేసినటువంటి ఒక నాయకుడుగా ప్రజల యొక్క గుండెల్లో ఒక చెరగని ముద్రని తనదైన పాలనతో ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి పనులు రాష్ట్ర ప్రజల గుండెల్లో మరి మిగిలిపోయాయి. ఎప్పుడు కూడా ఒక మంచి ముద్రను వేసుకున్నాయి. ఇవి కొనసాగించుకునేటువంటి బాధ్యతను ఈరోజు రాష్ట్రంలోని ప్రజలే తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలు ఇస్తున్నటువంటి ఆశీస్సులు కావచ్చు, ప్రజలు వ్యక్తపరుస్తున్నటువంటి మద్దతు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలంతా కూడా మరలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకంతా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ గుంటూరు వెస్ట్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పార్టీలోకి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేస్తూ అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మరి అడుగులు ముందుకు వేస్తున్నాము. అడుగులు ఏ విధంగా ముందుకు పడుతున్నాయి, గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా ఏ విధంగా మరి ముందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయం మీ అందరికీ కూడా స్పష్టంగా ఈ యొక్క జాయినింగ్స్ తోనే మరొకసారి నిరూపించడం జరుగుతుందని చెప్పి ఇదే ఒక నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ ఆత్మగౌరవం కాపాడు, వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగా వాళ్ళని పార్టీకి సంబంధించి వాళ్ళని పార్టీ స్ట్రెంథెన్ చేసి వాళ్ళకు ఒక గౌరవమైన ఇది ఇచ్చి ముందుకు పెడతారు. టీవీ రావు గారు మీరు ప్రభుత్వమైన స్థానం నుంచి రిజైన్ చేసి సర్వీస్ చేద్దామని ఉంటుంది వచ్చింది. ఇవాళ ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. మీ ఆశయాలు నెరవేరుతాయని నమ్ముతున్నారు. 100% నమ్మకంతో ఈ పార్టీలో చేయడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు మొదట్లో అనౌన్స్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలని ఎవరు ఆశించలేదు. మనం ఈ 5 సంవత్సరాలు చూసాం. ఇంత విపత్కర పరిస్థితుల్లో కరోనా టైంలో కూడా ఇంత సంక్షేమ పథకాలు ముందు లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ పీపుల్ని మనసులో పెట్టుకుని వాళ్ళకి అవన్నీ చేసుకుంటూ వచ్చారు. తప్పకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం, ప్రజలలో మనం సేవ చేయాల్సింది పూరెస్ట్ ఆఫ్ ది పూర్. వాళ్ళకి ఆయన ఇస్తున్న సంక్షేమాలను తీసుకున్న తర్వాత 100% మేము కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో కూడా పార్టీ రాష్ట్రాన్ని నడిపిస్తారని చెప్పి 100% నమ్మకంతో మేనగారి ఆధ్వర్యంలో పార్టీని చేరుతారు. కూటమిలో ఉన్నారు, ఎక్కువ మంది అక్కడ అభ్యర్థులు ఉన్నారు. అక్కడ భవిష్యత్తు లేక కేవలం వైసీపీకి ఇక్కడికి వచ్చారా, లేకపోతే వైసీపీ హామీ ఇచ్చిందా, ఎలా భావించాలి? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీలో కార్యకర్తగా పనిచేసినా కానీ కొన్ని రాజకీయ అవకాశాల కోసం పదవుల కోసం ఆశించడం తప్పలేదు. రాజకీయ కార్యకర్తలు అందరూ కూడా పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆశిస్తారు. అలాగే నేను టీడీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, బీజేపీలో ఉన్నప్పుడు కానివ్వండి నేను ఆశించాను. దాంట్లో నాకు పార్టీపరమైన ఉన్నత పదవులు వచ్చింది. అలాగే కంటెస్ట్ చేయాలని కూడా నేను కొంత ఆశించాను. ఆ అవకాశం రాకుండా గడిచిపోయింది. బట్ అది ఒక్కటే కారణం కాదు. ఆ అసంతృప్తి వల్ల నేను ఎక్కడికో వేరే చోటుకి వెళ్ళాలని నేనేమి వెళ్ళలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ దాని కొనసాగింపుగానే వారితో కలవాలనే ఉద్దేశంతో కలిసానే తప్పితే ఇది నేను ఆ పార్టీలో ఉంటూ ఈ పార్టీ సిద్ధాంతాలను ఈ పార్టీ స్కీమ్స్లో ఎందుకు సపోర్ట్ చేస్తాను. బికాస్ ఐ ఆల్సో ట్రూలీ బిలీవ్ ఇన్ దోస్ స్కీమ్స్. ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని పైకి తీసుకురావడానికి మీరు ఏం చేస్తారు? బాటమ్ అప్ అప్రోచ్ ఏంటి, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రణాళిక ఎలా ఉంది, ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో చూసుకున్న తర్వాత కొంత అనుభవం వచ్చిన తర్వాత మనలో కూడా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఐ థింక్ వీఆర్ రెడీ టు టేక్ ద నెక్స్ట్ లీప్ అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో కలవడానికి ప్రధానమైన మోటివేషన్ అది. దీంట్లో కూడా మనకి ఏదో ఫలితం రావాలని సెల్ఫిష్గా ఆలోచించవచ్చు. అది ఉంటుంది, ఆ కోరిక ఉంటుంది. బట్ దట్ షుడ్ నాట్ బి ద ఓన్లీ డ్రైవర్, దట్ ఈస్ ఓన్లీ ఎ పార్ట్ డ్రైవర్. వైసీపీ కూటమిలో అసంతృప్తులు ఉన్నాయా? మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉందా? అంటే చాలా సందర్భాల్లో వివాదాలు జరుగుతున్నాయి కూటమిలో, ఇలాంటి వాళ్ళు అసంతృప్తులు నెలకొన్నాయి. మీలాంటి మీ స్థాయి వ్యక్తులు ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉందా? మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అసంతృప్తి అనే విషయంలో నేను కామెంట్ చేయగలను. వాళ్ళు వస్తారా లేదనేది వేరే డెసిషన్. అసంతృప్తి ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ 3 పార్టీలు ఎందుకు కలిసినాయో ఇవాళ వరకు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ 3 పార్టీలకు ఉన్న ఎజెండా ఏంటో చెప్పలేకపోతున్నారు. ఈ 3 పార్టీలు మేనిఫెస్టో ఏంటో చెప్పలేకపోతున్నారు. ఈ 3 పార్టీలు గతంలో కలిసి పనిచేసినప్పుడు వచ్చిన విభేదాలకి కారణాలు ఏంటో చెప్పలేకపోతున్నారు. ఈ 3 పార్టీలు కలిసి పనిచేసినప్పుడు వచ్చిన విభేదాలను ఎలా రిజాల్వ్ చేసుకున్నారో చెప్పలేకపోతున్నారు. కాబట్టి 2019కి ముందు ఎందుకు కొట్లాడారు, 2019లో ఎందుకు విడివిడిగా పోటీ చేశారు, ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర క్లియర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. కాబట్టి ఐ థింక్ 2019లో ఉన్న స్టేటస్లోనే వాళ్ళు ఉన్నారు.
ఆ స్టేటస్లో మళ్ళీ ఒక్కొక్కసారి 2024లో కూడా ప్రయత్నం చేస్తున్నారు. 2024లో అలాంటి రిజల్ట్ ఇవ్వడం వస్తుంది. అందుకంటే మెరుగైన రిజల్ట్ రావడానికి అవకాశం లేదు. మెరుగైన రిజల్ట్ రావాలని, మార్పు రావాలని కోరుకున్న మాలాంటి వాళ్ళకి ఆ అవకాశం రాలేదు కాబట్టి మేమే పక్కకు రావాల్సిన అవసరం వచ్చింది. ఇలా నాలాగా ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది వేకెన్సీ డెఫినెట్గా అసంతృప్తి అనేది కనిపిస్తుంది. అసంతృప్తి భావంతో మాట్లాడుతున్నాను. ఇందాక మేడం గారు చెప్తున్నాను, నా ఫోన్లో 400 to 500 కాల్స్ వచ్చినాయి ఇవాళ 3 రోజుల్లో. అలాగే ఇప్పుడు మీడియాలో కూడా నేను మాట్లాడిన దాని మీద కామెంట్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు. ఒక్కళ్ళు కూడా మీరు ఎందుకు వెళ్తున్నారు, వైఎస్ఆర్కి ఎందుకు జాయిన్ అవుతున్నారని అడగలేదు సుమా. పైగా వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నారు సాంబశివరావు గారు. దిస్ ఈస్ ద రైట్ డెసిషన్ ఫర్ యూ టు సపోర్ట్ వైఎస్ఆర్సీపీ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఏ రీజన్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న రీజన్స్. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ఫైనల్లీ ఇన్ ద గ్రూప్. నేను కావాలనుకున్నది, చేయాలనుకున్న పని జరుగుతున్న పార్టీలో ఆ నాయకుడితో పనిచేసే అవకాశం వచ్చినందుకు మాత్రం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అదే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పడం కూడా మేడం గారు, సార్ మీ పాలసీస్ నాకు కొత్త కాదు, ఐఎమ్ ఆల్రెడీ ఏ ఫ్యాన్ ఆఫ్ యువర్ పాలసీస్, బట్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. ఇది కొత్త ఆపర్చునిటీ, దానికి మాత్రం ధన్యవాదాలు చెప్పాను. సో స్మైలీ ఫేస్ డిస్కస్ చేస్తున్నారు అది. ఎందుకంటే నేను పాలసీస్ కొత్త కాదు, బట్ ఇట్స్ ఎ న్యూ ఆపర్చునిటీ ఫర్ అస్ టు వర్క్ విత్. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్.